కరీంనగర్ చిగురు మామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సర్పంచ్ల పదవీకాలం ఈ నెల 31న ముగుస్తుంది. కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీల నిర్మాణం వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా వారి హయాంలో ప్రారంభించుకోవాలని ఆరాటం ఉంది. తప్పకుండా వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా వీలైనన్ని గ్రామ పంచాయతీలు ప్రారంభిస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా జాప్యం జరిగింది. అభివృద్ధి నిరంతర ప్రక్రియ. శాసనసభ్యులు మారిన, ప్రభుత్వాలు మారిన, కార్యక్రమం కొనసాగుతుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి మీరు పడ్డ కష్టానికి శుభాకాంక్షలు. ప్రతి సర్పంచ్కి ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రామాన్ని పట్టుకుని ఉన్నారు. వచ్చే వేసవి కాలంలో ఎలాంటి తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ఏ ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. సర్పంచుల పదవీ కాలం ఈ నెల 31తో ముగుస్తూ ఉంది కాబట్టి నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, తమ హయాంలో నిర్మించబడ్డటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా ప్రారంభించుకోవాలనే ఆరాటం ఉంది. తప్పకుండా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా వీళ్ళన్నీ ప్రారంభోత్సవం చేసే ప్రయత్నం చేస్తాను. గత 10 సంవత్సరాలుగా మరి జాప్యం జరిగి ప్రారంభానికి సంబంధించినటువంటి తొందరపడితే జరిగేది కాదు. వీలైనంత వరకు ఇది అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ. శాసనసభ్యులు మారినా, ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ఎవరు ఆందోళన కూడా అవసరం లేదు. వాళ్ళందరికీ ఎవరి గౌరవం వారిది. వారందరికీ నేను ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి మీరంతా పడ్డ కష్టానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి సర్పంచ్కు అనేక ఇబ్బందులున్నా గ్రామం పట్టుకొని, గ్రామ సమస్యను పట్టుకొని ఉన్నారు. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలం లోపల వచ్చే ఎండాకాలం, వేసవి కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య లేకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. భూగర్భ జలాలు తగ్గినప్పటికీ కూడా అందుకు ప్రజలంతా సహకరించాలి. ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా, అధికారుల దృష్టికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతాం. స్పెషల్ ఆఫీసర్లు తెలుసు, వాళ్ళందరికీ తెలుసు.